तस्यै दिशै सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु मे गुरुपादपांसवः दिशन्तु मे గురుపాదపాంసవః. మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూత స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడ్వీష స్వామీజీ వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము నిన్న మహాభారతం గురించి మనం విచారం స్టార్ట్ చేసుకున్నాము. ఇందులో వంశవృక్షం చంద్రవంశము మహాభారతంలో ఎక్కడి నుంచి ఉందో దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఫస్టు అత్రి అనసూయలకు చంద్రుడు జన్మిస్తాడు. మళ్ళీ చంద్రుడికి తారాకి బుధుడు జన్మిస్తాడు. బుధుడికి పురువసు అనే కొడుకు పుడతాడు. ఆ పురువసు మళ్ళీ ఊర్వశి నుంచి అప్సర ఊర్వశి నుంచి ఆయుష్షు పుడతాడు. ఆయుష్షు నుంచి నహుషుడు పుడతాడు. నహుషుడు మళ్ళీ అశోక సుందరి నుంచి యయాతి పుడతాడు. మనం యయాతి గురించి నిన్న బాగా విచారణ చేసుకున్నాము. యయాతి గురించి మళ్ళీ యయాతికు శర్మిష్ఠకు 5 మంది పుత్రులు పుడతారు. అందులో పురు అనేవాడు ఆఖరి కొడుకుకు మళ్ళీ కౌసల్యకు మనస్యు అనే ఒక కొడుకు పుడతాడు. ఆ మనస్యుకి నిలీలుడు అనే కొడుకు పుడతాడు. ఆ నిలీలకు రత్నాధారికి దుష్యంతుడు పుడతాడు. దుష్యంతుడు కూడా చాలా ప్రబలమైన స్టోరీ. దుష్యంత శకుంతల స్టోరీ వస్తుంది. దాని గురించి మనము విచారణ చేసుకుంటాము. దుష్యంతునికి శకుంతలకు భరతుడు పుడతాడు. ఆ భరతుడి నుంచినే మనకు భారతదేశానికి భారతం అన్న పేరు ముందు భరతుడు పుట్టుక ముందు కూడా ఉండేది. అంటే అప్పుడు అర్థాన్ని బట్టి పేరు పెట్టారు. భా అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం అని, రత అంటే జ్ఞానంలోనే రతులున్న దేశం అంటే జ్ఞానిలు జీవన్ముక్త పురుషులు యోగులున్న దేశము భారతదేశం అని. దానికి భారతం అంటే జ్ఞానులు, జ్ఞానంలో రతులు అంటే ఎప్పుడు జ్ఞాన చింతనలోనే ఉండే అంటారు. జీవన్ముక్త పురుషులు ఎక్కువ ఉన్న ప్రదేశము భారతదేశము అని అలా పేరుంటుంది. దాని తర్వాత ఆ పేరునే ఆ దేశం పేరునే వారి కొడుకుకి పెడతారు. దుష్యంత శకుంతల కొడుకుకి భరతుడు అని పేరు పెడతారు. ఆ భరతుని పేరు మీదనే మనకు భారతదేశం ముఖ్యంగా భారతదేశం అని. భరతుడు పాలించాడు కాబట్టి చాలా పరాక్రమే ఉంటాడు. ఆయన తర్వాతనే ఎక్కువ భారతదేశం అని ప్రసిద్ధి చెందింది.
ఆ భరతుడు పుడతాడు. మళ్ళీ భరతునికి సునందాకి భూమన్యు పుడతాడు. భూమన్యు సువర్ణకు సుహోత్రుడు పుడతాడు. సుహోత్రుడు జయంతికి హస్తి అనే ఒక రాజు పుడతాడు. ఈ హస్తి అనే రాజు పేరు మీదనే హస్తినాపురము అని హర్యానాలో ఇప్పుడు ఏదైతే ఉందో దానికి హస్తినాపురం అనే పేరు వస్తుంది. మళ్ళీ ఆ హస్తికు యశోధరకు వికంజుడు పుడతాడు. వికంజుడికి సునందాకి అజామీడు పుడతాడు. అజామీడుకి 2000 మంది పిల్లలు ఉంటారు. అందులో ఇరుష అనే పుత్రునికి సామవర్ణుడు అనే కొడుకు పుడతాడు. సామవర్ణుకి తప్తికి కురు అనే ఒక రాజు పుడతాడు. దాని తర్వాత కురు వంశం అనే పేరు వస్తుంది. కురు అనే రాజు పుట్టిన తర్వాత ఆయన పరాక్రమం వల్ల ఆయన కూడా చక్రవర్తి అవుతాడు. కాబట్టి అప్పటి నుంచి అది కురుక్షేత్రం అవుతుంది. కురు అనే రాజు పేరు మీదనే దాన్ని కురుక్షేత్రం అంటారు. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో హస్తి అనే చాలా ప్రబలమైన రాజు ఉన్నందుకు హస్తినాపురం అనే పేరు. దీని తర్వాత ఇప్పుడు కురుక్షేత్రం అని పేరు వస్తుంది. మళ్ళా కురుకు మళ్ళా సుభంగికి విదురతుడు పుడతాడు. విదురతుడికి అమృతకు వాళ్ళ మనుముడుగా ప్రదీపుడు పుడతాడు. ప్రదీపునికి శాంతను మహారాజు పుడతాడు. శాంతనుకు గంగాదేవికి భీష్ముడు పుడతాడు. కాకపోతే భీష్ముడు బ్రహ్మచర్య దీక్షకు ప్రతిజ్ఞ చేస్తారు కాబట్టి మళ్ళీ అక్కడ వంశం పెరగదు. మళ్ళీ శాంతనకు సత్యవతికి విచిత్ర వీరుడు చిత్రాంగుడు పుడతారు. మళ్ళీ ఆ విచిత్ర వీరునికి అంబికకు వాళ్ళ కొన్ని రోగాల వల్ల పిల్లలు పుట్టడం వీలు కానందుకు వేదవ్యాసునకు అంబికకు పాండు పుడతాడు. మళ్ళీ వేదవ్యాసుకు అంబికకి ధృతరాష్ట్రుడు పుడతాడు. అవన్నీ స్టోరీ వస్తాయి. మళ్ళా అట్లా పాండుకి మద్రికి నకుల సహదేవులు పుడతారు. మళ్ళా పాండురాజుకు కుంతికి ధర్మరాజు అర్జునుడు భీముడు వీళ్ళు ముగ్గురు పుడతారు. మళ్ళా అర్జునునికి సుభద్రకు అభిమన్యు పుడతాడు. అభిమన్యుకు ఉత్తరాకు పరీక్షిత్ రాజు పుడతాడు. ఆ పరీక్షిత్ రాజుకు మద్రావతికి జనమేజయుడు పుడతాడు. ఇలా వంశం ఇక్కడ దాకా ఇలా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ వంశంలో మనము పైనుంచి చూసుకొచ్చి అందరూ స్టోరీలు వస్తాయి. ముఖ్యంగా యయాతి స్టోరీ బాగా ప్రసిద్ధం ఉంది కాబట్టి యయాతి గురించి మనం విచారించుకున్నాము. దాని తర్వాత దుష్యంత శకుంతల భరతులది వీళ్ళ స్టోరీ గురించి వస్తుంది. దుష్యంతుడు చాలా బలమైన రాజు అయి ఉంటాడు. ఆయన ఎంత బలం అంటే సాక్షాత్ ఇంద్రదేవునంత బలమే ఉంటుంది ఆయన దగ్గర. అంత బలవంతుడు ధర్మాత్ముడు రాజు అయి ఉంటాడు. ఒకసారి అడవిలోకి వేటకని సైన్యాన్ని తీసుకొని పోతూ ఉంటాడు. సైన్యానికి తీసుకొని పోతున్నప్పుడు రాజులకు అధికారం ఉంటుంది వేటకు. ఎందుకంటే ఎప్పుడైతే జింకలు కానీ అడవి పందులు కానీ మరీ ఎక్కువైపోయేసి క్రూర జంతువుల సంఖ్య ఇప్పుడంటే ఎక్కువ కాదు కానీ ముందు విపరీతంగా ఎక్కువైపోయేదంట. ఎక్కువైపోయేసి అవి పల్లెటూరుకు వచ్చి జనాల మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు వాటి సంఖ్యను తగ్గించడము రాజు కర్తవ్యమే ఉంటుంది. రాజు జనాలని కాపాడుకోవాలి. కాబట్టి అప్పుడు సంఖ్య ఎప్పుడైతే అడవిలో క్రూర జంతువుల సంఖ్య ఎక్కువైతే ఉంటుందో మళ్ళీ అడవి పందులు జింకలు వచ్చి రైతుల పంటలంతా మేసి నాశనం చేస్తుంటాయో అప్పుడు రాజులు వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వేటాడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అధికారం ఉంది, శాస్త్ర సమ్మతం ఉంది. అట్లా ఒకరోజు అడవికి వేటాడడానికి పోతాడు. వేటాడడానికి పోయేటప్పుడు ఇంకా కాస్త దూరంలో వేటాడి వాళ్ళంతా ఒక టెంట్ వేసుకో ఉంటారు. ఇంకా కొంచెం ముందు భాగంలో కణ్వ మహర్షిది ఆశ్రమం వస్తూ ఉంటుంది. కణ్వ మహర్షిది ఆశ్రమం అక్కడికి వస్తున్నప్పుడు మిగతా పెద్ద సైన్యాన్ని అంతా అక్కడే వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే సైన్యం అన్న తర్వాత కొన్ని భోజనాలు అవన్నీ సాధువులకి ఇష్టం కాని భోజనాలు కూడా వండుకొని తింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళనంతా అక్కడే పెట్టేసి కొంతమందిని మాత్రం వెంబడబెట్టుకొని మంత్రుల్ని వెంబడబెట్టుకొని కణ్వ మహర్షుల్ని దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని మంచి అడవిలోకి వస్తూ ఉంటాడు. ఆ అడవిలో వాళ్ళు ఋషులు ఉన్న చోటలో ఆ చుట్టుముట్టు ఏరియానే అంత నీట్గా పెట్టుకుంటారు. శౌచం అంతర్బహిష్ట శౌచం అని.
మన మనసు ఎలా ఉందన్నది మనము ఉన్న చుట్టూ పరిసరాన్ని చూసి దాన్ని అందాజు వేసేయచ్చు. అంతా చెత్త కుప్పలు అవి ఇవి అంతా ఇళ్ళు ముంగుట అవి ఇవి అంతా వేసుకున్నామంటే మన మనసు కూడా అంతే డిస్టర్బెన్స్గానే ఉంది అని అర్థం. శుభ్రం ఉండాలి. ఇంటి బయట ఇంటి లోపల మన శరీరము మనసు ముఖ్యంగా ఆంతరిక శౌచం ఇవన్నీ లోపల మనము ఎంత స్వచ్ఛంగా ఉంటామో మన పరిసరాన్ని కూడా మనం అంత స్వచ్ఛంగానే పెట్టుకుంటాము. ఆ ఋషులు అడవిలో కూడా మంచి 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 పూల చెట్లు పండ్ల చెట్లు అవన్నీ కూడా అక్కడికి పోతూ ఎంట్రన్స్లోనే ఏదో కొత్త లోకానికి వచ్చినంత అనుభూతి కలుగుతూ ఉంటుంది దుష్యంత మహారాజుకి. అలాగే పోతూ ఉంటే ఆశ్రమాలు ఉంటాయి, అనేక ఋషుల ఆశ్రమాలు గురుకులాలు ఉంటాయి. ఆశ్రమంలోకి పోతే ఆశ్రమం వర్ణన వస్తుంది. ఒకవైపు వేద పారాయణలు జరుగుతూ ఉంటాయి, ఇంకోవైపు వేదాంతం గురించి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, ఇంకో మూలలో యాగ యజ్ఞాదులు చేస్తూ ఉంటారు, ఇంకో మూలలో యోగాసనాలు ఎవరో నేర్పిస్తూ ఉంటారు, ఇంకొక మూలలో హఠయోగాలు చేస్తూ ఉంటారు. వంటికాల మీద నిలుచుకొని అలాంటి విచిత్రమైన హఠయోగాలు చేస్తూ ఉంటారు. ఆశ్రమం అంటే అలా ఉండాలి. కేవలం తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే దాన్ని ఆశ్రమం అన్నారు. అది కూడా ఒక గృహస్థి ఇల్లులాగా అయిపోతుందంటే. ఆశ్రమంలో మోక్షము మోక్ష సాధనాల గురించి ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. ఉదయం నుంచి హారతులు, ధ్యానము, ప్రవచనము, పారాయణాలు లేదా యాగ యజ్ఞాదిలో ఇలాంటివి ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతుంటే అప్పుడు దాన్ని ఆశ్రమం అంటారు. ముఖ్యంగా శ్రవణ మనన నిధిధ్యాసనాలు ఇవి కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఊరికే బోర్డు ఆశ్రమం అనే పేరు వేసుకుంటే కాదు. మహాభారతంలో అలా వివరణ వస్తుంది. అక్కడికి లోపలికి పోయిన వెంబడే మనసు చాలా రాజులకు ఉద్రిక్తంగా ఉన్న మనసు కూడా చల్లబడిపోయింది. చల్లబడిపోయి కణ్వ మహర్షుల్ని గుడిస దగ్గరికి పోతే ఎవరు లోపల అంటే కన్నా అక్కడ కణ్వ మహర్షులు అక్కడ ఉండరు, ఏదో పండ్లు తీసుకొని రావడానికి బయటికి వెళ్ళింటారు. అప్పుడు కణ్వ మహర్షి ఇంట్లో శకుంతల ఉంటుంది, వయసుకు పెళ్ళిడికి వచ్చిన శకుంతల ఉంటుంది. ఇంకా శకుంతల చూసి ఇంకా దుష్యంత మహారాజు గురించి బాగా విని ఉంటుంది. ధర్మాత్ముడైన రాజు, చాలా గొప్ప రాజు అని విని ఉంటుంది. మంచిగా స్వాగత సత్కారాలు చేసి అతిథి దేవోభవ అన్నది మన సనాతన ధర్మం. తిథి లేకుండా ఏమి ఫోన్లు చేయకుండా లెటర్ ఇవ్వకుండా సడన్గా ఎవరు వస్తారో వాళ్ళే అతిథులు. తిథి లేకుండా వచ్చేటోళ్ళే అతిథులు. ఇప్పటిలాగా అయ్యో ఫోన్ చేసి రావచ్చు కదా అని ప్రశ్న అడగకూడదు మన సనాతన ధర్మంలో. అలా వచ్చేయచ్చు అంతే శాస్త్ర ప్రకారంగా అతిథులు. అలా వచ్చినప్పుడు అతిథుల్ని అతిథి దేవోభవ అని వాళ్ళు దైవ సమానంగా వాళ్ళని ఆదరించి సత్కరించాలి మనం. అలా అవన్నీ సత్కారాలు చేసిన తర్వాత ఎవరికైనా కానీ అనుమానం వస్తుంది, అయ్యో మా కణ్వ మహర్షి ఊర్ధ్వరేతస్థుడు అంటే బాలబ్రహ్మచారి, ఆయన కుటీరంలో ఈ యువతి ఎవరు? మరి కణ్వ మహర్షిని మా నాన్నగారు అంటుంది, మా నాన్నగారు అడవికి పోయారు పండ్లు తీసుకొని రావడానికి పోయినారు అంటున్నారు, ఆయనకు పెళ్ళే లేదు, ఏమి ఎప్పుడు వినలేదు, ఆయనకు కూతురు ఎలా పుట్టింది అని అనుమానం వచ్చి దుష్యంతో, అమ్మ నువ్వు ఎవరు? నువ్వు కణ్వ మహర్షిని మేము చిన్నప్పటి నుంచి మేము ఆయన గురించి విన్నాము, ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడన్న విషయం మాకు తెలియదు, మరి నువ్వు నాన్న అంటున్నావంటే అప్పుడు చెప్తుంది, నాకు ఆయన సాకు తండ్రి అని, నాకు నిజమైన తల్లిదండ్రులు విశ్వామిత్రుడు మళ్ళీ ఊర్వశి అని. విశ్వామిత్రుడు ఒకప్పుడు బాగా తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే ఎవరు తపస్సు చేసినా ఇంద్రునికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంద్రుడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి పరీక్షలకు ఆ తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు ఎంత ఘోరంగా తపస్సు చేస్తుండంటే ఆయన ఇంద్రుని సింహాసనం కదులుతూ ఉంటుంది, ఆయనకు సంకేతం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సింహాసనం పోగొట్టుకునే సమయం వస్తుందో అలాంటప్పుడే అలాంటి సంకేతాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఊర్వశిని పిలిపించి, చూడమ్మా విశ్వామిత్రుడు ఇలా తపస్సు చేస్తున్నాడు, నా పదవికి ముప్పు వచ్చేలాగా ఉంది, నువ్వు పోయి ఆ తపస్సును భంగము చేయాలా నీ అందంతో అంటాడు. సరే ఇంద్రదేవ, నీ మాటను మేము మీ ఆజ్ఞని తప్పకుండా పాటిస్తాము, కాదనము, లేకపోతే మీరు ఆలోచించండి, ఆయన సామాన్యుడ విశ్వామిత్రుడు, అసలే విపరీతమైన కోపం, ఆయనకు మీరే భయపడుతున్నారంటే కానీ ఇంక నేను భయపడనా? మరి నేను ఆయన తపస్సును భంగం చేశాను అన్న విషయం తెలిస్తే కానీ నన్ను అక్కడే బూడిద చేసేస్తాడు కదా అంటే,
నీకు ఆ భయం లేదు, మేమందరూ సహకరిస్తాము. నువ్వు ఆయన తపస్సు చేస్తున్న సమయంలో నువ్వు అక్కడ నృత్యం చేస్తూ ఉండు. వాయుదేవుడు, నువ్వు ఆయనను మోహంలో దింపకుండా వాయుదేవుడు కారణమవుతాడు. వాయుదేవుడు నీ వస్త్రాలతో పైకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన నీ మోహంలో పడతాడు. అప్పుడు మన్మథుడు బాణం వేస్తాడు. కాబట్టి నీదేమీ అక్కడ తప్పు కనిపించదు విశ్వామిత్రునికి అంట. సరేలే అని చెప్పేసి ఇంద్రుని మాట విని అప్పుడు తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని దగ్గర నృత్యం చేస్తూ ఉంటుంది. నృత్యం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఊర్వశి కాదు, మేనక అలా నృత్యం చేస్తూ ఉంటుంది. ఆ నృత్యం చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి చూసేటప్పుడు వాయుదేవుడు బట్టల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, మేనక బట్టలు. అప్పుడు ఇంకా నగ్నావస్థలో సిగ్గుపడుతూ ఉన్న మేనకని చూసి అప్పుడు మన్మథుడు బాణం వేసేసరికి మోహంలో పడిపోతాడు. మోహంలో పడిపోయి ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకొని ఆ సంతానంలో ఈమె శకుంతల అనే ఒక బిడ్డ కూడా పుట్టింటుంది. కొన్ని రోజుల తర్వాత విశ్వామిత్రునికి అర్థమైపోతుంది, ఓహో ఇదంతా ఇంద్రుని దేవతల ప్లాను. తన మీద తనకే సిగ్గు వస్తుంది. అతడు ప్రయోగం అయితే చేశాడు, కానీ అతని మీద కోపం కన్నా తన మీద తనకు అసూయ వేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క వికారానికి నేను లోన్ అయిపోయి నా తపస్సు భంగం అవుతుంది కదా అని చెప్పేసి మొత్తానికి వదిలిపెట్టేసిందును మళ్ళీ ఆయన తపస్సులోకి వెళ్ళిపోతాడు. తపస్సులోకి వెళ్ళిపోతే ఇంకా మేనక వచ్చింది, ఆ తపస్సు భంగం. ఆమె పని కూడా అయిపోయింది. ఆమె గర్భంలో నుంచి ఈ శకుంతల పుడితే కానీ శకుంతలని అక్కడే భూమి మీదనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. పై స్వర్గలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ఆ దారిలో కణ్వ మహర్షి నది స్నానానికి వెళ్తున్నప్పుడు ఆ చిన్న పాపని చూస్తాడు. ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఆ చిన్న పాపని శకుంతల అనే పక్షులు ఉంటాయి, పక్షుల పేరు అది శకుంతల పక్షులని. ఆ పక్షులు కాపాడుతూ ఉంటాయి. వేరే మృగాల నుంచి ఆ చిన్న బిడ్డని ఆ పక్షులు కాపాడుతూ ఉంటాయి. ఆ పక్షులు ఏంటి ఈ చిన్న పాప ఇక్కడ వస్తుందని అప్పుడు మళ్ళీ ఆయన దివ్య దృష్టితోటి చూస్తే, ఓహో ఇది ఇలాంటి సంతానమా, సరేలే మన ధర్మము కళ్ళారా చూసాము, ఈ పసిబిడ్డని ఇలా వదలకూడదని చెప్పేసిందును ఆ బిడ్డని తీసుకొచ్చి కణ్వ మహర్షి ఆయన ఆశ్రమంలో పెంచుకుంటూ ఉంటాడు. అప్పుడు అలా పెంచుకున్నప్పుడు అందుకే అలా మూడు ప్రకారాలుగా తండ్రి అవుతారంటారు. పోషించి పెంచేట వాళ్ళు కూడా తండ్రి అవుతారు. మళ్ళీ ఆపదలో నుంచి కాపాడిన వాళ్ళు కూడా తండ్రి అవుతారు. జన్మనిచ్చిన వాళ్ళు కూడా తండ్రులు అవుతారు. 3 ప్రకారంగా తండ్రులు అవుతారు. అలా నాకు ఈయన సాకు తండ్రి. అప్పుడు ఇంకా వృత్తాంతం అంతా విన్న తర్వాత దుష్యంతునికి ఆ శకుంతల మీద మోహం వస్తుంది. ఎందుకంటే ఈయన బ్రాహ్మణ కన్య అనుకోండి. ఇప్పుడైతే విశ్వామిత్రుని కూతురు అని తెలిసిన తర్వాత ఆయన క్షత్రియ కన్య అని తెలిసింది. చూడు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాలో అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు అధికారం ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న రాకముందనే కొంచెం గంధర్వ వివాహం చేసుకుంటారు. శకుంతల అప్పుడే అడుగుతుంది, మళ్ళీ మీరు పెద్దవాళ్ళు మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మర్చిపోతూ ఉంటారంటే మాట ఇచ్చింటాడు, లేదు నిన్ను ఇలా వట్టిగా తీసుకొని వెళ్ళకూడదు, నేను నా సైన్యంతో పాటు వచ్చి స్వాగత సత్కారాలతో నిన్ను తీసుకెళ్తాను అని మాట ఇచ్చి అలా వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు మళ్ళీ శకుంతల ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు అనుకుంటా ఉంటే ఎప్పుడు రాలేదు. ఇంకా గర్భంలో బిడ్డ తొందరగా పెద్దవాడు ఏడ్చి పుట్టిన వెంబడే చాలా పెద్ద శరీరంతో చాలా దిష్టంగా బలంగా పుడతాడు. అతడే భరతుడు. కణ్వ మహర్షి దివ్య దృష్టితోటి చూస్తాడు. ప్రారంభంలో అలాగే రాసి ఉండే. సరేలే అని చెప్పేసి కణ్వ మహర్షి కోపం చేసుకోకుండా జరిగింది మంచిదేలే, దాన్ని గంధర్వ వివాహం అంటారు. లవ్ మ్యారేజ్ అని ఇప్పుడు ఏమంటారు, దాన్ని గంధర్వ వివాహం అంటారు. మరి అలాంటి జరిగిందిలే, అది కరెక్టేలే అని చెప్పేసి ఎప్పుడైతే భరతుడు మిగతా వాళ్ళలాగా నార్మల్గా పెరుగుతూ ఉండడు, చిన్న 8 సంవత్సరాల వయసుకి అంత వయసులోనే అక్కడ ఏనుగుల్ని సింహాలని పిల్లిని కట్టేసినట్టు పట్టుకొని వచ్చి కట్టేసి చెట్లకు కట్టేసేవాడంట. అంత బలం చిన్న పిల్లోడికే, అంత శరీరము బలంగా పెద్దగా కనిపిస్తుంది, అంత బలం చిన్న వయసులోనే ఉండేదండి. ఇంకా కణ్వ మహర్షి చూస్తాడు, ఎప్పుడైతే చిన్నపిల్లలు తనను రక్షించుకునే సామర్థ్యము ఎప్పుడు వస్తుందో అప్పుడు రాజులకి వాళ్ళని యువరాజులుగా ప్రకటించాలని శాస్త్రం చెప్తుంది.
ఆ పిల్లలు రాజు కొడుకులు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే స్థితిలో లేనప్పుడు వాళ్ళని అప్పుడు యువరాజులతో ప్రకటించకూడదు. కృష్ణదేవరాయలు ఇదే తప్పు చేస్తాడు. కృష్ణదేవరాయలు ఒకసారి యుద్ధానికి పోతున్నప్పుడు చిన్న కొడుకు ఉంటాడు, అసలే చిన్న వయసు, తనను తాను రక్షించుకోలేడు. తిమ్మరసు మంత్రి అంటాడు, ఇప్పుడే నువ్వు ప్రకటించకు, నువ్వు బయటికి వెళ్తున్నావు, మళ్ళీ ఇతన్ని యువరాజు అని ప్రకటించిపోతే కన్నా మళ్ళీ ఆ పదవి మీద మోహం ఉన్న వాళ్ళు ఇతనికి ప్రాణహాని ఉంటుంది, ఎవరన్నా అటాక్ చేస్తే తనను తాను రక్షించుకునే స్థితిలో లేడు, ఇప్పుడే అతను యువరాజుకు ప్రకటించదు అని తిమ్మరసు ఐడియా ఇస్తాడు. ఆ తిమ్మరసు మీదనే అబ్బో వీడు ఏదో నా దాయాదులకో తమ్ములకో ఈ రాజ్యాన్ని ఇచ్చేయాలని కుట్ర చేస్తుండని చెప్పేసి తిమ్మరసు కళ్ళే తీపిచ్చేస్తాడు కృష్ణదేవరాయలు. తర్వాత వద్దన్నా కూడా ఆ చిన్న పిల్లోని యువరాజుగా ప్రకటించేసి యుద్ధానికి పోతాడు. ఆ తిమ్మరసు చెప్పినట్లే వాళ్ళు దాయాదులే చంపేస్తారు కృష్ణదేవరాయల కొడుకు. ఆ కొడుకు పోయిన దుఃఖంలో మళ్ళీ ఇంకా విజయనగర సామ్రాజ్యము విస్తారం కాకుండా అక్కడే ఆగిపోతుంది. ఇంకా ఆ నొప్పిలోనే ఆ డిప్రెషన్లోనే జీవితం అలాగే అంతమైపోతుంది. అందుకే ఇప్పుడు కణ్వ మహర్షి కూడా భరతుని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఏనుగుల్ని సింహాలని పిల్లిలాగా ఈడ్చుకొని వచ్చి కట్టేసి చెట్లు కట్టేస్తుంటే ఇంకా ఇతడు తనను తాను రక్షించుకోగలడు, ఇంక ఇప్పుడు ఇతను యువరాజుగా ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పేసి ఇంకా అక్కడున్న ఆశ్రమంలో వాసులు అందరినీ చెప్పేసి మీరందరూ శకుంతల వెంబడపోయేసి దుష్యంత రాజు దగ్గర రాజ్యంలో వచ్చేసి శకుంతలను అక్కడ అప్పచెప్పేసి రాండి అని పంపిస్తాడు. సరే అని ఇంకా శకుంతల వచ్చి అక్కడ వచ్చేసి ఋషుల దగ్గర అంతా విచారణ జరుగుతుంది, నేను దుష్యంతుని భార్య అని, మాది గంధర్వ వివాహం అయింది, ఈ దుష్యంతునికి నాకు పుట్టిన కొడుకు ఇతడు భరతుడు, ఇతడు యువరాజు అవడానికి యోగ్యుడైనాడు అని చెప్తుంది. కాకపోతే రాజులైన వాళ్ళు చాలా యోచన చేయాలి, ఎందుకంటే వాళ్ళు స్వార్థాన్ని చూసుకోకూడదు. ఎందుకంటే యద్యద్ ఆచరితి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమేమి ఆచరణ చేస్తుంటారో మిగతా వాళ్ళందరూ దాన్ని ఫాలో అయిపోతారు. ఇప్పుడు కర్ణాటకలో డాక్టర్ రాజ్ కుమార్ అని మంచి హీరో ఉండేవాడు. అతడు సినిమాల్లో సిగరెట్లు సారాయి తాగుతున్నాడని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్లు అభిమానులు కూడా అలా ఆయనలాగానే చేసే అలవాట్లు నేర్చుకున్నప్పుడు ఆయన అయ్యో నా నుంచి ఇంతమంది చెడిపోతున్నారని చెప్పేసి మళ్ళీ ఆయన సినిమాలో ఆ సిగరెట్ సీను డ్రింక్స్ తాగే సీను పెట్టలేదు ఆయన. అంటే ఒక సామాన్యునికే అర్థమవుతా ఉంది, నేను తప్పుడు పనులు చేస్తే నన్ను చూసి కొన్ని వేల మంది లక్షల మంది చెడిపోతారు అని చెప్పేసి. మళ్ళీ రాజస్థానంలో యథా రాజ తథా ప్రజ అంటారు. రాజస్థానంలో ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచించాలి. అందుకే శ్రీరామచంద్ర ప్రభువుల్ని ఊరికి నింద చేస్తూ ఉంటారు. ఎవరోగా సాకలైన నింద చేశాడని చెప్పేసి సీతాదేవిని సొంత భార్యని, అనిందితురాలైన సొంత భార్యని అడవికి పంపించేశారని చెప్పేసి. ఆయనకు తెలుసు సీతాదేవి సాక్షాత్ శక్తి స్వరూపం అని తెలుసు. కాకపోతే ప్రజలు వాళ్ళంతా అనుకుంటుంటారు కదా, అయ్యో ఇంకా మన దేశం రాజే ఒక సంవత్సరము వేరే వాడుకున్న దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడంటే కానీ ఇంకా మీరందరూ ఇంతేలే అని చెప్పేసి ఇంక మిగతా రాజ్యం అంతా ఇంతే చెడిపోతుంది అన్నమాట అంటాడు. అప్పుడు ఓహో ఇలాగ రాంగ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా, మళ్ళీ ఇలా రాంగ్ ఇన్స్పిరేషన్ స్ప్రెడ్ అయితే కానీ మళ్ళీ చాలా వరకు మళ్ళా సమాజం చెడిపోతుంది అని చెప్పేసి నా సుఖము లేకపోయినా పర్వాలేదు, నేను నిందకు గురి అయినా పర్వాలేదు అని చెప్పేసి ప్రజల కోసము సొంత భార్యను కూడా అడవికి పంపించాల్సి వస్తుంది. అది రాజునుకున్న లక్షణం. ప్రజల గురించి సమాజం గురించి ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు దుష్యంతుడు శకుంతల వచ్చింది కదా అని చెప్పేసి స్వయంగా అలాగే స్వీకరించేస్తే ఆయన ఒక పెద్ద కాముకుడు అని ప్రజలు నిశ్చయం చేసుకుంటారు. కాబట్టి అది ఆకాశవాణి ద్వారానే దైవ ఆకాశవాణి ద్వారానే అది వాయిస్ రావాలా అని చెప్పేసి ఇందును కాసేపు అసలు నాకు శకుంతల అంటే ఎవరో తెలియదనే విషయంలోనే నువ్వెవరో నాకు అసలు తెలీదు, ఆడవాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా అబద్ధాలు చెప్తారు, నువ్వెవరు ఎట్లా అంటే మొత్తం అంతా నిజంగానే మర్చిపోయినాడేమని చెప్పేసి మళ్ళా వృత్తాంతం అంతా చెప్పుకొస్తుంది. నేను ఇట్లా విశ్వామిత్ర మేనకకు పుట్టిన దాన్ని అట్లా అని. ఓహో నీ పుట్టుకలోనే ఇంత వరస్ట్గా ఉంది, అలాంటి వాళ్ళకి పుట్టినావు అంటే కన్నా నీకు అంతేలే అంత వేషగుణాలు వచ్చింటాయని బాగా చుచ్చే మాటలంతా అంటూ ఉంటాడు. మరి అప్పుడు విపరీతంగా శకుంతలకి కోపం వస్తుంది. అయినా శాపం పెట్టకుండా భార్య అంటే ఏంటి,
భర్త అంటే నేను చాలా మంచి శ్లోకాల ద్వారా చెప్పారు, మహాభారతంలో ఉన్నాయి. భార్యని తల్లితో సమానంగా చూసుకోవాలంట, శాస్త్ర ప్రమాణం ఉంది. ఎందుకంటే తండ్రి భార్య ద్వారా తన కొడుకును పిల్లల్ని తన స్వరూపాన్నే కొడుకు ద్వారా చూసుకుంటాడు కాబట్టి, అంటే తనే ఇంకోసారి రెండోసారి పుడతాడు భార్య పొట్టలో నుంచి. కొడుకు తండ్రి స్వరూపమే కాబట్టి శాస్త్ర ప్రమాణం ఉంది. అంటే తల్లిలాగా మనకు ఇంకొక జన్మని ఇచ్చింది అని. అంటే తల్లికి ఎంత మనము మర్యాద ఇస్తామో భార్యకు కూడా అంతే మర్యాద ఇవ్వాలని శాస్త్రం చెప్తూ ఉంటుంది. భార్యకు కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. పతి మొగుడైన వాడు ఏ పని చేసినా కూడా ఒకవేళ అది శాస్త్ర విహితంగా ఉంటే, శాస్త్ర నిషిద్ధంగా ఉంటే అడ్డం పోవచ్చు. శాస్త్ర విహితంగా ఉంటే దానికి సహకరించాలి, అడ్డునోరు వేయకూడదు. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక చెడు అలవాటు ఉంది. ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ నకారాత్మకమైన బుద్ధి వస్తుంది. అది అవుతుందా పోతుందా, అది వద్దు కాదు, ఈ విచారాలు తొందరగా వచ్చేస్తాయి. అది తప్పు. ఎప్పుడే కానీ మనము మనసుతోటి పాజిటివ్గా జీవించాలి. ఎందుకంటే పైన తథాస్తు దేవతలు ఉంటారు. మనం నకారాత్మకంగా ఈ పని అవుతుందా పోతుందా అనుకుంటే కనుక పైనుంచి తథాస్తు అని అన్నేసి ఉంటారు వాళ్ళు. అలాగే పనులు కూడా కావు. కాబట్టి ఎప్పుడు పని అవుతుంది నేను చేస్తాను అనే పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి. మళ్ళీ అలా భర్త అలా పని చేస్తున్నప్పుడు భార్య కూడా సహకరించాలి. దానికి విరుద్ధంగా పోకూడదని అక్కడ భర్త అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలని కొన్ని శ్లోకాల ద్వారా, ఒక 20-30 శ్లోకాల ద్వారా మంచి వివరణ ఉంది. ఇద్దరు పరస్పరంగా ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ ఉండాలి. ఇద్దరు మనసులు ఎప్పుడు అట్లా కలిసి ఉంటాయో మళ్ళీ వాళ్ళ సంసారంలోకి దుఃఖం అనేది రాదని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే భర్త ఈస్ట్కి వెళ్తుంటే భార్య వెస్ట్కు వెళ్తుంటే వేరే దిక్కుకు పోతుంటే అక్కడ ఏ పనులు సమృద్ధి కాదంట సంసారం. అది ఏ పనన్నా కావచ్చు. ఒకరు ఇలాంటి పని చేయాలా, ఏదో ఒకటి వ్యవసాయం చేయాలా, ఈసారి మిరపకాయ పంట పెట్టాలన్నప్పుడు దానికి సహకరిస్తే కనుక ఆ పంటలో లాభం కూడా వస్తుంది. లేదు మిరపకాయ అడ్డునోరు వేసేస్తే కనుక ఇంకా అట్టే అయిపోతాయి, పనులు కూడా అట్లాగే అయిపోతాయి. అలా ఎన్నో విషయాలు భార్యాభర్తల గురించి అక్కడ మంచి వివరణ వస్తుంది. అవన్నీ జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఇలాంటి దుష్టుడిలాగా మాట్లాడుతున్నావేంటి, ఎంత మర్చిపోయావా అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ఇంకా విపరీతంగా ఇంకేమి శాపం పెట్టే స్థితికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆకాశవాణి అప్పుడు లేదు దుష్యంతుడు అంటాడు, ఎవరు ఇది, ఈడు నా కొడుకు అంటున్నావు, వీడు పుట్టి 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటున్నాడు, ఇంత పెద్ద ఎద్దులాగా ఇంత తొందరగా ఎంత పెద్దగా ఎలా అవుతాడు, అంత బలంగా పెరిగింటాడు భరతుడు అని ఎన్నో చుచ్చే మాటలు అన్నా కూడా సహించి ఇంకేమి ఇంకా శాపం పెట్టే స్థితికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆకాశవాణి ఘోషిస్తుంది, లేదు వీళ్ళు దుష్యంతులు, ఇది గాంధర్వ వివాహం జరిగింది, ఈ భరతుడు దుష్యంతుని కొడుకే అని ఆకాశవాణి ఘోషించినప్పుడు అప్పుడు దుష్యంతరాజు చూడమ్మా నాకు కూడా తెలుసు, ఎందుకంటే ప్రజలు నన్ను కాముకుడు అనే మాట అర్థం చేసుకోవద్దని ఆకాశవాణి దైవవాణి చెప్పడం వల్ల వాళ్ళు కూడా అర్థమవుతుంది, మేము పద్ధతిగానే పెళ్లి చేసుకొని వీడు పుట్టాడు అన్నది స్వీకరించాలని ఇలా చేశాను, అంతేగాని నేనేం మర్చిపోలేదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అలాంటి స్టోరీ వచ్చేసి మళ్ళీ ఆ భరతుని స్టోరీ కూడా వస్తుంది. ఇంకా అలా భరతుని స్టోరీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇది నైమిషారణ్యంలో స్టోరీ జరుగుతూ ఉండేది. అక్కడ శౌనక మహర్షులు సత్రయాగంలో 12 సంవత్సరాల సత్రయాగం లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటే ఆఖరి రోజు ఈ స్టోరీని చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఉగ్రశ్రవ సౌతి మునులు చెప్తున్నారు స్టోరీ. ఎవరికి? శౌనకాది ఋషులకు. కొన్ని వేల మంది ఉంటారు నైమిషారణ్యంలో, వాళ్ళకు ఈ స్టోరీ చెప్తున్నాడు. ఆయన సౌతి ముని ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన అప్పుడే జనమేజయుడు సర్పయాగం చేసి ఉంటాడు కురుక్షేత్రంలో. అక్కడే ఆ సర్పయాగంలో వ్యాస భగవానుడు, జనక మహారాజు మహా మేధావులే వచ్చి కూర్చొని ఆ యాగానికి అందరూ మంత్రాలు చెప్తూ ఉంటారు. మరి అలాంటి యాగంలో మళ్ళీ ఆ సర్పయాగము మధ్యలో ఆగిపోతుంది, కొన్ని పాములు బతికిపోతాయి, అది మళ్ళీ స్టోరీ మొత్తం వస్తుంది.
అప్పుడు ఆ స్టోరీ ఇది అయిపోయిన తర్వాత వ్యాస భగవానుడే స్వయంగా మహాభారత స్టోరీని ఆయన శిష్యునికి వైశంపాయనులకి చెప్తారు. వైశంపాయనులకి చెప్పప్ప నువ్వు జనమేజయునికి మొత్తం వృత్తాంతం అంతా చెప్పు, ఈ వంశ పరంపర మహాభారత స్టోరీ ఏమేమి జరిగింది అని. కొన్ని స్టోరీలు వ్యాస భగవానుడు చెప్తాడు అక్కడ, కొన్ని ఆయన శిష్యుడైన వైశంపాయనులు స్టోరీలు చెప్తాడు. ఆ సభలో ఈయన సౌతి మునులు కూడా కూర్చొని విని వచ్చింటారు. ఈయన జనమేజయుడి యాగం నుంచి వచ్చినారు కదా సౌతు మునులు అని చెప్పేసి వీళ్ళు శౌనక మహర్షులు అక్కడ జరిగిన స్టోరీలంతా మాకు చెప్పండి అని. ఈ సౌతు మునులు చెప్పిన స్టోరీ ఈరోజు మనకు పుస్తకాల్లో దొరుకుతూ ఉంది. అందుకే ఇప్పుడు సౌతు మునులు ఇలా ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన స్టోరీలు అవుట్లైన్ గురించి ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. దాని తర్వాత డైరెక్ట్గా శాంతను మహారాజు స్టోరీ దగ్గరికి వస్తారు. శాంతను మహారాజు ఇప్పుడు మనము వంశ పరంపరను చదువుకున్నాము. శాంతను మహారాజుకు గంగాదేవికి భీష్ముడు పుడతాడు. ఆ భీష్ముడిది కూడా ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు 8 మంది వసువులు ఉంటారు, గంధర్వులు. వాళ్ళు ఎవరో ఒక ఋషి ఆవును దొంగిలించడం వల్ల వాళ్ళకు ఒక శాపం వచ్చి ఉంటుంది, భూలోకంలో పోయి జన్మ ఎత్తి రండి అని చెప్పేసి. అందులో మెయిన్ లీడర్గా ఒక వస్తువు ఉంటాడు, ఆయనే టీం లీడర్గా ఉండి ఆ దొంగ పని చేపించింటాడు. కాబట్టి మిగతా వాళ్ళకి కేవలం జన్మ తీసుకొని ఎంత సమయం అని నియమం ఉండదు. కాకపోతే ఒక్కనికి మాత్రము కొన్ని ఎక్కువ రోజులు భూలోకంలో మనిషి జన్మ ఎత్తి తిరిగి రావాలని శాపం ఉంటుంది. వాళ్ళు ఇంకెలాగో భూలోకానికి రావాలి కదా అని 8 మంది వస్తూ ఉంటే గంగాదేవి కూడా పై లోకాల నుంచి ఏదో ఒక శాపం వల్ల ఆమె కూడా భూలోకంలోకి ఒక జన్మ తీసుకోవాలని వస్తూ ఉంటుంది. వాళ్ళు గంగాదేవిని చూస్తారు, అమ్మా నువ్వు ఎలాగో వెళ్తున్నావు కాబట్టి మీ పిల్లలుగానే మమ్మల్ని పుట్టేటట్టుగా మాకు అవకాశం ఇవ్వమ్మా, మమ్మల్ని పుట్టిన వెంబడే మమ్మల్ని గంగానదిలో కలిపేస్తే కనుక మాకు ఆ శాప విమోచనం జరుగుతుంది. ఈ నేను లాస్ట్ వస్తుని నేను కొన్ని రోజులు ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఎక్కువ రోజులు ఉంటాను, మిగతా వాళ్ళంతా పుట్టిన వెంబడే మమ్మల్ని గంగానదిలో కలిపేయమని వాళ్ళు కోరుకుంటారు. సరేలే అని వాళ్ళకు మాట ఇచ్చేసి భూలోకానికి వస్తుంది. శాంతను మహారాజు వేటికి వెళ్ళినప్పుడు గంగాదేవి సౌందర్యాన్ని చూసి నేను నిన్ను వివాహం చేసుకోవాలని అంటాడు. కండిషన్లు పెడుతుంది, నేను ఏ పని చేసినా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావని నువ్వు నన్ను ఆపకూడదు, ఏ రోజైతే నన్ను ఆపుతావో ఆ రోజు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటుంది. సరే అని చెప్పేసి ఇందును ఒప్పుకుంటాడు. మళ్ళీ పెళ్ళైన తర్వాత బిడ్డలు పుడుతూ ఉంటే పుట్టిన బిడ్డనంతా తీసుకొని పోయి గంగానదిలో చంపేసి గంగానదిలో వేసేస్తూ ఉంటుంది. ఎవరికైనా తండ్రికి చాలా ఒకటి చూశాడు, అలా హెచ్చుతకు 7 మందిని చూశారు. ఇంకా 8వ కొడుకు భీష్ముడు పుట్టినప్పుడు ఇంకా అప్పుడు తట్టుకోలేక ఎందుకు ఇలాంటి పనికిరాని పని చేస్తున్నామని నిలదీసి అడిగేస్తాడు. అప్పుడు రాజా నేను ఆ రోజు చెప్పాను కండిషన్, ఏ రోజైతే నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తావో ఆ రోజు వదిలిపెట్టేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఈ కొడుకు ఇంకా వయసు చిన్న పిల్లోడు కాబట్టి ఇతన్ని నా దగ్గరే పెట్టుకొని అతన్ని పెద్దగా ఒక యవ్వన అవస్థకు వచ్చే వరకు నేను సాకి తర్వాత నీకు అప్పచెప్పేస్తాను అని తీసుకెళ్ళిపోతే కన్నా మళ్ళీ భీష్ముడు అంటే ఇంకా అసలే గంధర్వులు అంటే వాళ్ళకు అనిమా గరిమాది సిద్ధులు గంధర్వ దేవతలకు పుట్టుకతోనే ఉంటాయి. వాళ్ళకు సామర్థ్యం అంతా ఇంత ఉండదు. పరశురాముడి దగ్గర శిష్యరికము చేసి మొత్తం అన్ని విద్యలు నేర్చుకో ఉంటారు. పరశురాముడే గురువు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత భీష్ముడు శాంతను ఎదురైనప్పుడు కొడుకుని పరాక్రమాన్ని చూసి శాంతను చాలా సంతోషపడతాడు. అప్పుడు గంగాదేవి భీష్ముడిని అప్పచెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోతుంది. శాంతను ఇంకా అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మత్స్యగంధి అని ఒక స్టోరీ ఉంటుంది. ఈ మత్స్యగంధికి ఒక రాజు ఉంటాడు, ఊపరిచర అని ఒక రాజు ఉంటాడు. ఆ ఊపరిచర అనే రాజు ఒక వీర్యం నుంచి ఒక చేప లోపల మత్స్యగంధి, మళ్ళీ ఆ మత్స్యగంధి తమ్ముడు 2 పుట్టింటారు. ఆ చేపలు పట్టేటోడు ఆ చేపను తీసుకొని వచ్చి పొట్ట ఏది చాలా పెద్దగా ఉందని కోసి చూస్తే లోపల ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ దొరుకుతారు. సరే అని చెప్పేసి వాళ్ళని చాక్కుంటూ ఉంటాడు. ఆ ఊపరిచర అనే ఒక రాజు, వాస్తవంగా ఊపరిచర అనే రాజు మళ్ళీ
ఆ చేప కూడా ఏదో ఒక అప్సరసకు శాపం వల్ల చేప జన్మ ఎత్తింటుంది. వీళ్ళకు జన్మనిచ్చి ఆ చేప కూడా మరణించి మ చనిపోతుంది. సరే అని ఆ చేపలు పట్టేవాళ్ళు ఈమె మత్స్యరాజు సాక్కుంటూ ఉంటాడు వీళ్ళని. మత్స్యగంధి చూడ్డానికి ఆ, ఇది నీలమేఘ రంగున్నా కూడా చాలా సుందరంగా ఉంటుంది. కాకపోతే దుర్గంధం, చేపల స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ నదిని ఇంకా ఎవరన్నా ఇటువైపు వస్తే కానీ నదిని దాటాలంటే కానీ ఆ చిన్న తెప్పలో బోటులో ఇటు ఉన్న వాళ్ళని అటుని వదిలిపెట్టే పనిలో వాళ్ళ ఉద్యోగమే అది ఉంటుంది. ఒకసారి అదే మార్గంలో పరాశర మహర్షి వస్తారు. పరాశర మహర్షి వస్తే వాళ్ళ నాన్న ఏదో వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈ మత్స్యగంధినే పరాశర మహర్షిని నదిని దాటిపియాలని తీసుకెళ్ళిపోతుంది. ప్రారంధంలో ఏమున్న వ్యాస భగవానుడు లాంటి మహానుభావుడు పుట్టాలని రాసినప్పుడు అలాంటి మహానుభావులు పుట్టాలంటే అంత యోగ్యతైన తండ్రి కూడా అలాగ ఉండాలి సామాన్యంగా. కాబట్టి ఆ దైవ వశాత్తు పరాశరునికి ఆ మత్స్యగంధి మీద మోహం పుడుతుంది. మోహం పుట్టి నిన్ను కలవాలి అంటాడు. అప్పుడు ఇంకా అంత పెద్ద మహర్షికి భయం కూడా ఉంటుంది. నేను నీ మాటకు కాదనలేను, కానీ నాలాంటి దుర్గంధమున్న మీరు ఎలా అంటారు, నువ్వు దాని గురించి ఏమి చింత చేయకు, మరి నేను ఇంకా కన్యపిల్లని, మరి నాకు భవిష్యత్తు ఏంటి అంటే నీ కన్యత్వం కూడా చెడదు, ఇదేదో దైవ లీలలాగా ఉంది అని. మరి ఇంత పట్ట పగలు ఎలా అంటే కన్నా అప్పుడే రాత్రి చేస్తాడు. మరి అలా వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే వ్యాసుడు. వ్యాసుడు పుట్టిన వెంబడే నడుచుకుంటూ మాట్లాడేస్తాడు. కాస్త దూరం నడుచుకుంటూ పోయేసి అమ్మా నాన్నలకి ఇద్దరికి ప్రణామం చేసి తపస్సుకి వెళ్ళిపోతాడు. అట్లా బుద్ధ భగవానుడు కూడా పుట్టిన వెంబడే 7 అడుగులు వేసింటాడు. వాళ్ళ తల్లి నిలుచుకొని చెట్టుకు వరకు లుంబిని గార్డెన్లో నిలుచుకొని ఉంటే కానీ ఆ పుట్టిన వెంబడే 7 అడుగులు వేసింటాడు పుట్టి. అట్లా మహానుభావుల చరిత్రలే విచిత్రంగా ఉంటాయి. వ్యాసుడైతే పుట్టిన వెంబడే నిలుచుకొని మాట్లాడేసి తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకొని ఇంకా తపస్సుకి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లి చెప్తుంది, మరి నేను ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నువ్వు రావాలి అని ఒక వచనం తీసుకుంటుంది. సరే అమ్మ, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని మాట ఇచ్చింటాడు వ్యాస భగవాను. అలా మళ్ళీ మత్స్యగంధికి ఇంకో వరం కూడా ఇచ్చాడు. దుర్గంధం ఏదైతే వస్తుందో ఆ దుర్గంధం నుంచి సుగంధం వచ్చేలాగా కూడా వరం ఇచ్చింటాడు. ఇంకా సుందరంగా కనిపించేలాగా వరం ఇచ్చింటాడు. అలా మత్స్యగంధి నుంచి ఆమె సత్యవతి అనే పేరు మీద ఎక్కువ ప్రసిద్ధి పొందింటుంది. ఆ సత్యవతిని ఒకసారి శాంతను రాజు వేటాడడానికి వచ్చినప్పుడు చూసి విపరీతమైన మోహంతో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ సత్యవతి తండ్రి దగ్గరికి పోతాడు. తండ్రి దగ్గరికి పోయి, నేను మీ కుమార్తె నేను పెళ్లి చేసుకుంటానని. మరి నీకు ఆల్రెడీ కొడుకు భీష్ముడు ఉన్నాడు కదా, అసలే ఆయన పరాక్రమం గురించి మేము బాగా విన్నాము. మరి అలాంటి కొడుకు ఉన్నప్పుడు నా కూతురికి పుట్టే కొడుకు ఎలా సింహాసనంలో కూర్చోబెడతాడు? జ్యేష్ఠుడు కాబట్టి భీష్ముడే మళ్ళీ నీ తర్వాత రాజు అయిపోతాడు. నువ్వు నా కూతురికి పుట్టే బిడ్డలకు నువ్వు సింహాసనం ఇస్తానంటే నేను నా కూతురిని ఇస్తానని కండిషన్ పెడతాడు. కానీ శాంతనుకి భీష్ముడు అంటే చాలా ఇష్టం. ఆ కండిషన్ తోటి ఒప్పుకోడు, వద్దులే పెళ్ళే వద్దులే అని చెప్పేసి తిరిగి వచ్చేసింటాడు. తిరిగి వచ్చేస్తే కన్నా ఒక వారం రోజులు మొత్తం డల్గా ఉంటాడు, వాడిపోయిన ముఖంతో ఉంటాడు. భీష్ముడు చూస్తాడు, ఏంటి మా నాన్న ఇంత డల్గా ఉత్సాహహీనుడిగా ఉన్నాడు, ఏం జరిగిందని మంత్రం ద్వారా కనుక్కుంటాడు. ఇట్లా సత్యవతి అనే ఆమె మీద మోహం పడ్డాడు, కాకపోతే వాళ్ళ నాన్న ఇలాంటి కండిషన్ పెట్టాడు అని చెప్పేసి. నిజమైన కొడుకు అంటే తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి ఒక హృదయాన్ని చూసుకొని తండ్రికి అనుకూలంగా మెదిలేవాడే నిజమైన కొడుకు అని. శ్రీరామచంద్ర ప్రభులు కూడా అంతే. వరం అడిగింది ఎవరు? కైకే వరకు వనవాసంకి వెళ్ళని వరం అడిగింటుంది. దశరథుడు శ్రీరాముని నువ్వు వనవాసానికి పో అని చెప్పలేదు. ఆ సిచ్యువేషన్ తెలుసుకొని చెప్పకపోయినా కూడా తన తండ్రి మాట నిలబెట్టాలని చెప్పేసి వనవాసానికి వెళ్ళిపోతాడు. భీష్ముడు కూడా అంతే, తండ్రికి అనుకూలంగానే మెదలాలని చెప్పేసి మళ్ళీ ఆ మత్స్యరాజు దగ్గరికి పోతాడు. మత్స్యరాజు దగ్గరికి పోయిసి, ఎందుకు నీ కూతురుని ఇవ్వమన్నావు కదా అంటే, లేదు మరి ఇదే కండిషన్ పెట్టాను, నా స్వార్థం నాకే ఉంటుంది కదా అంటే, సరేలే నేను రాజుని కాను, నీ సత్యవతికి పుట్టిన కొడుకులకే రాజులు అవుతారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని.
సరే అని మళ్ళా ఇంత కాదు, ఇదేమో కరెక్టే, నువ్వు ప్రతిజ్ఞ చేసావు అని. మళ్ళీ నువ్వేమో మంచివాడు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది భీష్మ, కాకపోతే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నీకు పిల్లలు పుట్టి ఆ పిల్లలు మళ్ళా నా మనుమల్ని చంపేసి మళ్ళీ వాళ్ళు అందులో సింహాసనంలో కూర్చుంటే అంటాడు. ఓహో, నీకు ఆ భయం ఉందా? నేను ఇంకో ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇంక పెళ్ళే చేసుకోను, అఖండ బ్రహ్మచారిగానే ఉండిపోతాను. అంతేకాకుండా నీ మనుమలు సాగు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నేను నా కొన ఊపిరి వరకు హస్తినాపుర సింహాసనాన్ని సేనాధిపతిగానే నేను కాపాడుకుంటా ఉంటాను. అన్ని లోకాలలో ఏ లోకంలో నుంచి వచ్చినా కూడా నేను ఆ సింహాసనంలో కాపాడుకుంటా ఉంటానని ప్రతిజ్ఞ చేసింటాడు. ఆ ప్రతిజ్ఞకే పాండవులు చాలా ఇష్టమైనప్పటికీ కూడా హస్తినాపుర సింహాసనానికి నేను కావలుగా ఉంటాను, కాపాడుతున్న మాటకు అటు కౌరవుల వైపు ఉండాల్సిన పరిస్థితి వచ్చింటుంది భీష్మునికి. ఇంకా అలా కండిషన్ ప్రతిజ్ఞ చేసిన తర్వాత శాంతనుకు సత్యవతికు పెళ్ళి అవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరికీ విచిత్ర వీరుడు చిత్రాంగుడు అని ఇద్దరు పుట్టింటారు. విచిత్ర వీరుడు విపరీతమైన కాముకుడై ఉంటాడు. అప్పుడు విపరీతమైన స్త్రీ వ్యామోహం వల్ల ఏదో అప్పుడు రోగం వచ్చేసి ఆయన మరిస్తాడు. ఇద్దరు పిల్లలు కూడా ఏదో అనారోగ్యం వల్ల వాళ్ళకు సంతానం కాకుండానే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకు పిల్లలకు భీష్ముడే అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు రాకుమారులని స్వయంవరంలో నుంచి గెలుచుకొని వచ్చింటాడు. గెలుచుకొని వస్తుంటే అందులో అంబ ఒక ఆమె లేదు, నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టేసిడి, ఇవి మా ఇద్దరు అక్క చెల్లెనికి తీసుకెళ్ళిపో, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను కాబట్టి నన్ను వదిలిపెట్టాయంటే సరే అని దారిలో వదిలిపెట్టేసింటాడు. ఆ ప్రేమించిన వ్యక్తి మళ్ళీ ఆమెను స్వీకరించకపోతే కన్నా మళ్ళీ తిరిగి వచ్చేసి నువ్వు ఆ స్వయంవరంలో నుంచి ఎత్తుకొని వచ్చావు కాబట్టి నేను ప్రేమించిన వ్యక్తి నన్ను స్వీకరించలేదు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అని భీష్ముని అడుగుతుంది. భీష్ముడు లేదమ్మా, నేను ప్రతిజ్ఞ చేశాను అఖండ బ్రహ్మచారిగా ఉండాలని, నేను చేసుకోవడం కుదరదంటే నీ వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళ గురువు దగ్గరికి, పరశురాముని దగ్గరికి న్యాయానికి వెళ్తుంది. ఆ పరశురాముని దగ్గరికి న్యాయం వెళ్తే పరశురాముడు అవును, ఈ అంబిక తరపే న్యాయం ఉంది, భీష్ముడి వల్లనే ఈమె జీవితం నాశనమైంది కాబట్టి పిలిపించి నువ్వు ఈమెను న్యాయం చేయాలో, పెళ్లి చేసుకోవాలా, లేకపోతే కన్నా నీకు యుద్ధం తప్పదు, నాతో యుద్ధం చేయాలంటాడు. యుద్ధం చేసినా కూడా భీష్ముని గురువే పరశురాముడు, స్వయంగా పరశురాముడు భీష్ముని ఓడించలేకపోతాడు. ఆ రోజు పరశురాముడు గురువులందరికీ ఒక మాట చెప్తాడు, ఈ రోజు నుంచి గురువులు సంపూర్ణమైన విద్యని శిష్యులకు నేర్పకూడదు, ఏదో ఒక విద్య వాళ్ళ కోసం ఒకటి దాచిపెట్టుకో ఉండాలి, లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని. అలా ఆ రోజు పరశురాముడు చెప్పేస్తాడు. ఇంకా మిగతా విచిత్ర వీరుడికి అంబాలికకి విచిత్ర వీరుడు చిత్రాంగుడితోటి పెళ్లి జరుగుతుంది. కాకపోతే వాళ్ళ అనారోగ్యం వల్ల వాళ్ళకు సంతానం కాదు. అప్పుడు ఇంకా సత్యవతి అయ్యో ఈ వంశము నిర్వంశం అయిపోతా ఉంది కదా అని. అప్పుడు శాస్త్రంలో ఒక సమ్మతం ఉంటుంది, యోగ్యమైన ఒక జీవన్ముక్త పురుషుడు, మనకు ఒకవేళ సంతానం కలిగే అవకాశం లేనప్పుడు ఒక జీవన్ముక్త పురుషుడు ద్వారా, యోగ్యమైన వ్యక్తి ద్వారా కూడా సంతానాన్ని పొందవచ్చని శాస్త్ర ధర్మము చెప్తుంటుంది. అలా ఆ ధర్మము ద్వారా మళ్ళీ వ్యాస భగవాన్ని పిలిపించి వీళ్ళకు పుత్ర సంతానం కావాలని కోరుకుంటుంది. ఆ కోరుకున్నప్పుడు ఇంకా ఋషిని చూసి ఒక ఆమె భయపడడం వల్ల పాండు రోగంతో పుడతాడు. పాండు రోగం అంటే కొంచెము స్కిన్ కలరు డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే పాండురాజు చాలా బలవంతుడుగా, అంగవికలాంగుడైతే కాడు కాబట్టి పాండు రాజు అయింటాడు. రాజు అయినాడంటే కానీ అన్ని ఎలిజిబిలిటీలు పాస్ అయింటాడు. కేవలం ఒక స్కిన్ కలర్ ఒకటి కొద్దిగా తేడాగా ఉంటుంది. ఇంకో ఆమె వ్యాస భగవాన్ని చూసి కళ్ళు మూసుకున్నందుకు ఆమెకు ధృతరాష్ట్రుడు పుడతాడు. మళ్ళీ ఇంకోసారి దాసిని పంపించినందుకు దాసికి విదురుడు పుడతాడు. యమధర్మరాజు 2 అంశాలతోటి భూలోకానికి వచ్చింటాడు ధర్మరక్షణ కోసం. ఒకటి యుధిష్ఠిర రూపంలో, ధర్మరాజు రూపంలో వస్తాడు, ఇంకోటి విదురుని రూపంలో వస్తాడు. వాళ్ళు అనిమాగరిమాది సిద్ధులు ఉన్నోళ్ళు ఒకేసారి 2-3 శరీరాలు తీసుకొని కూడా వాళ్ళ ప్రారంభ కర్మాలని ముగించుకుంటారు. అలా
ఇట్లా వీళ్ళకు పాండురాజు, యుధిష్ఠిరుడు, విదురుడు ముగ్గురు పుడతారు. వీళ్ళు ముగ్గురికి మళ్ళీ పాండురాజుకి కుంతి ద్వారా కళ్యాణం అవుతుంది. కృష్ణుని ఫ్యామిలీ నుంచి వీళ్ళ ఫ్యామిలీ కుంతి ద్వారానే వీళ్ళు సంబంధికులు అవుతారు. కృష్ణుని మేనత్తనే కుంతి అవుతుంది వరుసకు. అట్లా ఆ ఫ్యామిలీతో కుంతి కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమెకు ఒక ఋషి, దుర్వాస ఋషికి సేవ చేసుకున్నందుకు దుర్వాస ఋషి ఒక వరాన్ని ఇచ్చింటాడు. నువ్వు ఏ దేవతలని స్మరించుకుని నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఆ దేవతల అంశం నుంచి నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని ఒక వరం ఇచ్చింటాడు. ఆ వరము చిన్న వయసులోనే, అంటే అప్పుడు ఇంకా బాలిక అవస్థలోనే ఉంటుంది. అలాంటి అవస్థలోనే ఇంకా ఆ వరం ఉన్నప్పుడు ఎవరికే కానీ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, కుతూహలత. అవును, ఈ వరము ఫలిస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉదయం పూట్లో చూస్తే సూర్య భగవానుడు చాలా సుందరంగా ఉదయించేటప్పుడు చాలా సుందరంగా కనిపిస్తాడు. అబ్బా, ఎంత మహా తేజస్వి అని చెప్పేసి ఒకసారి ఈ మంత్రం పని చేస్తుందా లేదని టెస్ట్ చేయడానికి సూర్యదేవుని తెలుసుకుంటుంది. సూర్యదేవుని తెలుసుకుంటే కానీ ఇంకా సూర్యదేవుడు ప్రత్యక్షమైపోయేసరికి అక్కడ ఆశ్చర్యము భయము రెండు వేస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే మంత్రం ఫలించింది అని, భయం ఎందుకంటే అయ్యో ఇప్పుడు నేను ఇంకా కన్యను కూడా బాలిక అవస్థలో ఉన్నాను, ఈ అవస్థలో నాకు పిల్లలంటే కానీ నేను సమాజానికి ఏమి చెప్పుకోవాలా అని భయపడతా ఉంటుంది. సూర్యదేవునికి చెప్తుంది, నేను పరీక్ష కోసం ఇలా చేశాను, నాకు వద్దు, ఇప్పుడు కొడుకు వద్దు అంటే కన్నా ఆ లక్కుతుర్దు మంత్రం ఒకసారి నువ్వు జపించిన తర్వాత లేకపోతే ఆ ఋషువులు మమ్మల్ని వదిలిపెట్టరు, ఆ ఋషువుల భయానికన్నా మేము ఆ వరాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పేసి అప్పుడు కర్ణుడు పుడతాడు. కర్ణుడు పుట్టేసరికి ఇంకా కర్ణుని మీద మమత లేదని కాదు, సమాజ లోకవాసనకు భయపడతారు. అందుకే వ్యాస భగవానునికి కుంతీదేవికి కంపారిజన్ చేస్తారు. కుంతీదేవి పెళ్లికి ముందే ఈ జరిగిన ఘటనను ఎవరి దగ్గర అంతిమ వరకు ఎంత ముక్తి వచ్చినా కూడా ఒక్కరికి కూడా చెప్పి ఉండదు, రహస్యంగానే ఉంచుంటుంది. ఎందుకంటే దీన్ని లోకవాసన, ఎవరికైతే మానాపమానాలలో అహంకారం ఎవరికైతే ఉంటుందో అయ్యో అవమానాన్ని సహించలేరు, వాళ్ళు నన్ను చెడుగా చూస్తే కానీ వాళ్ళు సహించలేరు. ఇది అహంకారం ఉన్న వ్యక్తికి సంకేతం. అదే వ్యాస భగవానులు స్వయంగా మహాభారతాన్ని ఆయనే రచించారు. మరి ఆయన గురించి ఆయన గొప్పగా రాసుకోవచ్చు కదా. ఆయన కూడా నేను పెళ్లి కాకుండా ముందే పుట్టిన సంతానాన్ని నేను అని ఆయన గురించి ఆయన స్పష్టంగా రాసుకున్నాడా లేదా? ఇలా రహస్యాలు ఏమి దాచుకున్నాడా? ఎందుకంటే వాళ్ళు జీవన్ముక్త పురుషుడు కాబట్టి ఆయనకి మానాపమానాలు ఉండవు, ఉన్న యథార్థాన్ని స్పష్టంగా చెప్పేస్తారు. కానీ కుంతి సామాన్య జీవుల్లాగా రహస్యాన్ని దాచిపెట్టేసింది. ఆ రహస్యాన్ని లాస్ట్ మూమెంట్లో కృష్ణునికే కోపం వస్తుంది. ఇంత అనాహత జరిగింది, కర్ణుడు మరణించాడు, అయినా కూడా ఇంకా గుట్టు రహస్యం ఇవ్వలేదు కదా అని చెప్పేసి కోపం వచ్చేసిందును ఒక లీలను సృష్టిస్తాడు. పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నప్పుడు కర్ణుని ఆత్మని పిలిపిస్తాడు. కర్ణుని ఆత్మని పిలిపించిందును తల్లిని విపరీతంగా తిడతాడు కర్ణుడు. అమ్మా, ఇప్పుడు నాకు పిండ ప్రదానాలు పెట్టి తమ్ముళ్ళు చేత, తమ్ముళ్ళు కౌరవులకు పాండవులకి కొన్న వేల లక్షల మందిలో బ్రాహ్మణులు పిలిపించి ఆ రోజు పిండ తర్పణాలు వదులుతూ ఉంటారు. మహాభారత యుద్ధం తర్వాత ఇంకా చెక్ చేసుకుంటూ ఉంటారు, ఇంకెవరన్నా మిగిలిపోయినారా, ఇంకెవరన్నా ఉన్నారా అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. లెక్కలు వేసుకుంటా ఉంటే మర్చిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి ఇంకెవరు లేరా అన్నప్పుడు ఇంకా అప్పుడు కర్ణుని ఆత్మ వచ్చి తల్లిని తిట్టినప్పుడు కనీసం నేను చనిపోయిన తర్వాత చెప్పమ్మా, నీ మాన మర్యాదల కోసం ఇప్పుడు నాకు పిండి ప్రదానాలు చెప్పుకుంటూ పోతే పైన లోకాల్లో మంచి ఉత్తమ గతులు ఉండవు అని చెప్పేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో నాయన ఇంకొకరికి పిండ ప్రదానం పెట్టాలంటే ఎవరికమ్మా అంటే కర్ణుడికి అండి. కర్ణుడి పేరెత్తేనే వీళ్ళకి కోపము, ఆ వాడికి ఎందుకు పెట్టాలమ్మా అట్లా ఎట్లా అంటే నాయన ఆయన కూడా మీ అన్నయ్య అంటాడు. అన్నయ్య అని తెలిసిన వెంబడే విపరీతంగా బాధపడిపోతాడు. ధర్మరాజు విపరీతంగా బాధపడిపోతాడు. ముఖ్యంగా భీముడు ఏ కల్మషము తెలియని ప్యూర్ వ్యక్తి. అతడైతే గన తల్లిని తిట్టేస్తాడు, ఇలాంటి నీచం పనులు మా చేతి చెప్పించావా, మా సొంత మనని మా చేతులు చంపించావా, నీకు అవమానం అయిపోతుంది, నీ మాన మర్యాదలు కాపాడుకోవడానికి మా చేతులు ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా, మాకు ఉత్తమ గతులు ఉంటాయి, సొంత అన్నను చంపుకున్నామని చెప్పేసి
అని చెప్పేసి చాలా బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడతాడు భీముడు. అలా ఆ కర్ణుడు వృత్తాంతం లాస్ట్లో అలా అవుతుంది. అందుకే కుంతీదేవికి కర్ణుని మీద ప్రేమ ఉంటుంది. కాకపోతే సామాన్య జీవులకు మనకున్నట్లే మానాన్ని కాపాడుకోవాలన్న ఒక భయంతో రహస్యంగానే ఉంచేసి ఉంటుంది. ఇంకా ఆ రోజు అందుకే యుధిష్ఠిరుడు శాపం పెడతాడు, ఈ రోజు నుంచి స్త్రీలలో ఏ సీక్రెటో నిలవదు అని చెప్పేసి. అందుకే వాళ్ళ చెవులో మనం ఏ రహస్యం చెప్పినా ఊరందరికీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అది ఆ రోజు యుధిష్ఠిరుడు పెట్టిన శాపం. దాని తర్వాత ఇట్లా కుంతికి అలా ఫస్ట్ కర్ణుడు పుడతాడు. దాని తర్వాత పాండురాజుకు పెళ్ళైన తర్వాత పాండురాజు చాలా పరాక్రముడు. తక్కువ సమయంలోనే ఇడీ ప్రపంచానికి చక్రవర్తి అయిపోయింటాడు. ఎవరు ఎదురులేడు ఆయన సామర్థ్యానికి, ఎవరు ఎదురు వచ్చేటట్లు ఉండడు. అందరూ సామంత రాజులుగా కన్వర్ట్ అయిపోయింటారు ఆయన పరాక్రమానికి భయపడి. ఇంకా ఏమి చేయాల్సిన పనే లేదు, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ గెలుచుకునేశాడు. ఇంకా వాళ్ళన్నీ గుడ్డివాడైనా కూడా మొత్తం ప్రపంచాన్ని గెలిచి వాళ్ళన్నీ అక్కడ కూర్చొని పెట్టేసి బోర్ కొట్టేసి ఉంటుంది రాజ్యం గురించి. ఇంకేం యుద్ధాలే లేవు, శత్రువులు లేరన్నప్పుడు బోర్ కొట్టేసి నేను ఇంకా వన విహారానికి వెళ్తాను కొంచెం ప్రశాంతత కోసం అని చెప్పేసి కుంతి మళ్ళీ మాదిరి ఇద్దరు భార్యల్ని తీసుకొని అక్కడికి వెళ్ళింటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా వేటలాడుకుంటూ అక్కడ మంచిగా గెస్ట్ హౌస్ లాగా అట్లా రిలాక్స్ అయి ఉంటారు. రిలాక్స్ అయి ఉన్నప్పుడు ఒకసారి ఒక ఋషి మళ్ళీ ఋషిపత్ని పగుల పూటలే మోహానికి లోనైపోయి కామ వికారానికి గురి అవుతారు. కానీ పశుపక్షులకైతే పగులు కూడా కామ వికారాలు చేసుకున్నా వాటికి ఏమి తప్పులేదు. కానీ మనుషులకు మాత్రము రాత్రి మాత్రమే అలాంటి సంయోగాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వాళ్ళు జింక రూపాన్ని మార్చుకొని అలాంటి సంభోగ క్రియలలో ఉంటారు ఋషి మళ్ళీ ఋషిపత్ని. ఈ పాండురాజు తెలియక అలాంటి సమయంలో బాణంతో చంపేస్తే కన్నా వాళ్ళు జింక రూపంలోంచి ఋషిపత్ని సామాన్య ఋషి రూపంలోకి వచ్చేసి, నువ్వు ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తావా? ఏ ప్రాణి కానీ ఏ జీవి కానీ అలాంటి సమయంలో ఉన్నప్పుడు దగ్గరికి కూడా పోకూడదు, దూరం నుంచినే వెళ్ళిపోవాలి. అలాంటి సమయంలో డిస్టర్బ్ చేస్తే కన్నా మహాపాపం, నరకానికి పోవాలనే విషయం తెలియదా? అలా ఉన్నప్పుడు నువ్వు ఇంకా బాణం వచ్చి ఇంకా చంపుతావా? నీకు ఏ రోజైతే నువ్వు ఇలాంటి స్త్రీని నువ్వు ముట్టుకుంటావో కామ వికారంతో ఆ రోజే నువ్వు మరణిస్తావని శాపం పెట్టేస్తాడు. ఇంకా అయ్యో ఎంత అనాహుతి అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు లేరు, సంతానం లేరు, ఇంకా జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది పాండురాజుకి. ఇంకా కుంతి మాదిరిలుగా చెప్పేసి ఇంకా నా జీవితం వ్యర్థమైపోయింది, నా నుంచి మీరు ఏమీ సంతానాన్ని మీరు ఆక్షేపించడానికి వీలు లేదు, ఇలాంటి ఋషి శాపము తప్పకుండా తగులుతుంది, నేను ఇంకా తపశ్చర్యకి వెళ్ళిపోతాను, ఇంకా నన్ను మీరు వదిలిపెట్టేసి మీరు రాజ్యానికి వెళ్ళండి అంటాడు. లేదు మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాము, సంతానం గురించి మీరు చింతపడాల్సింది విషయం లేదు రాజా, నాకు దుర్వాస ఋషి నాకు వరం ఇచ్చాడు, నేను ఏ దేవతలను తెలుసుకొని స్మరిస్తామో ఆ దేవతల అంశం నుంచి నాకు పిల్లలు పుట్టే దైవమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అది అంటే కన్నా అప్పుడు భర్త తెలుసుకోవాలి, భర్త పర్మిషన్ తోటి భర్త ఏ దేవుణ్ణి స్మరిస్తాడో ఆ అంశం నుంచి పిల్లలు పుడుతూ ఉంటారు. ఫస్ట్ యమధర్మరాజుని తెలుసుకుంటాడు, అప్పుడు యుధిష్ఠిరుడు పుడతాడు. దాని తర్వాత భీముణ్ణి వాయుదేవుని తెలుసుకుంటే భీముడు పుడతాడు. భీముడు పుట్టిన వెంబడే ఆయన కూడా విచిత్రమైన జన్మ, చాలా బలంగా పుడతాడు. ఒకసారి కుంతీదేవి చేతిలోంచి భీముడు కింద పడితే ఒక బండ మీద పడితే బండ పగిలిపోయి ఉంటుంది, అంత బలంగా పుట్టింటాడు భీముడు. మళ్ళీ దాని తర్వాత ఒకసారి లేదు నా వంశ పరంపరాన్ని ముందుకు తీసుకొని రావాలంటే ఒక మహాపరాక్రముని పుట్టించాలి, దేవతలలో గొప్పవాడు బలవంతుడు శ్రేష్ఠుడైన ఇంద్రుడే గొప్ప అని చెప్పేసి ఇంద్రుడిని స్మరించుకొని అర్జునుడిని పుట్టిస్తారు. దాని తర్వాత మాద్రికి కూడా నాకు కూడా పిల్లలు కావాలి అని ఆమె అన్నప్పుడు సరే అని 5 సార్లే ఎన్నో తక్కువ లిమిటెడ్గా వరం ఉంటుంది, సరేలే ముందే వరం ఉంది అని చెప్పేసిందును అశ్విని దేవతలను స్మరిస్తారు. అశ్విని దేవతలను స్మరిస్తే నకులుడు సహదేవుడు పుడతారు. ఇట్లా పంచపాండవులు పుడతారు. ఇంకా పాండురాజుకి అదొక సంతోషం, వంశం ఇంకా నిర్వంశం అయిపోతుంది అనుకుంటే కన్నా పర్వాలేదు, నాకు పిల్లలు పుట్టారు,
అని చెప్పేసి ఆ ఆనందంతో, కానీ స్త్రీ సహవాసం మాత్రం చేయకూడదు. ఇంకా దానికి అనుకూలంగానే ఆయనకు మోహం రాకుండా జాగ్రత్తగా వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. ఒకసారి మాద్రి చాలా అందగతే ఉంటుంది. ఒకసారి ఈ విషయాన్ని మర్చిపోయేసి పాండురాజు ముంగటే స్నానం చేసుకొని అర్ధనగ్నంలో ఎదురుగా వచ్చేసరికి మోహంతో తట్టుకోలేక పాండురాజు సమాగమానికి ముందుకు వెళ్ళినప్పుడు ప్రాణాన్ని కోల్పోతాడు. కోల్పోయేసరికి ఇంకా అడవిలో ఉన్న ఋషులు వీళ్ళంతా అక్కడ అంత్య సంస్కారాలు జరుపుతారు. ఇంకా పిల్లలు పాండువులు చాలా చిన్న వయసులో ఉంటారు. ఋషులకు తెలుసు, చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళు సంరక్షించుకునే సామర్థ్యం లేనప్పుడు అట్లా దాయాదులు ఉన్న ప్లేసుల్లోకి పంపిస్తే కానీ వీళ్ళు ప్రాణానికి హాని ఉందని చెప్పేసి కొన్ని రోజులు ఆయన మరణించిన తర్వాత కూడా కేవలం అక్కడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు. పాండురాజుకి ఇట్లా 2 భార్యలతోటి ఇట్లా పిల్లలు పుట్టినారని ధృతరాష్ట్రం కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఋషులు కొన్ని రోజులు అక్కడే సాకుతారు. సాకిన తర్వాత ఇంకా కొద్దిగా బుద్ధివంతులు పెద్ద పిల్లలు అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళని రక్షించుకోగలరని చెప్పేసిందును ఋషులందరూ వెంబడి వచ్చేసిందును కుంతీదేవిని అక్కడ అప్పచెప్పడానికి వస్తారు. అప్పుడు కూడా వివాదాలు జరుగుతాయి. వీళ్ళు మా పాండురాజుకే పుట్టినారని ఏమి గ్యారెంటీ, అట్లా అని ఎన్నో ప్రశ్నలు, పోలికల గురించి దాని గురించి ప్రతి ప్రశ్నలు వస్తుంటాయి. వీళ్ళని స్వీకరించాలా వద్దా అని చెప్పేసి అప్పుడు కూడా ఆకాశవాణినే స్వయంగా వచ్చి వీళ్ళు ఇలా పాండురాజు ద్వారానే పుట్టిన వాళ్ళు, కాకపోతే దైవాంశంతో పుట్టారు, అది కుంతికి ఉన్న వరం వల్ల, కాబట్టి వీళ్ళు పాండుకు కుంతికి పుట్టిన పిల్లలని స్వీకరించాలని ఆకాశవాణి చెప్తుంది. ధృతరాష్ట్రుడు సరేలే, తమ్ముడంటే బాగా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని గెలిచి రాజ్యం ఇచ్చాడు కాబట్టి, కుసుని పెట్టింది తమ్ముడే కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది స్టార్టింగ్. తర్వాత ఇంకా తన పిల్లల మీద మోహం వచ్చినప్పుడు ఎక్కువైతా ఉంటుంది. ఇందులో వీళ్ళ అడవిలో ఉన్నప్పుడే ఫస్ట్ ధర్మరాజు ముందుగా పుట్టేసినాడు ఇట్లా అని తెలిసి గాంధారి కూడా గర్భవతి అయి ఉంటుంది. గాంధారి గర్భవతి అయితే అయ్యో గర్భము ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, అక్కడ యుధిష్ఠుడు ముందు పుట్టేశాడు కాబట్టి ఇప్పుడు రాజ్యము యుధిష్ఠిరునికి పట్టాభిషేకం అయిపోతుంది, పెద్ద కొడుకుకి ఇచ్చేస్తారు కదా అని కోపం వచ్చేసి కుంతీదేవి పొట్టను గుద్దుకుంటుంది. ఇంకా ఏమి బయటకు వస్తలేదేమి ఈ పిండం అని చెప్పేసి ఆ పిండము 100 ముక్కలై ఉంటుంది. ఆ 100 ముక్కలయ్యి బయటకి వచ్చేస్తే కానీ ఇంకప్పుడు వ్యాస భగవానుడు ఇప్పుడు ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారో ఆ టెస్ట్ ట్యూబ్ కల్చర్ మన సైన్స్ చాలా ఫార్వర్డ్ ఉంది. ఆ 100 కుండలలో వాళ్ళని ఆ పిండం 100 ముక్కలంటే 100 కుండలలో వేసి ఆ కుండలో నుంచి ఫస్ట్ దుర్యోధనుడు పుడతాడు. దుర్యోధనుడు పుట్టిన వెంబడే అన్ని అపశకనాలు, అంత నక్కలు అరవడము, భూకంపాలు రావడము, ఇలా అన్ని అపశకనాలు వస్తాయి. ఎంతోమంది జ్యోతిషులు చెప్తారు ఈ నుక్కని చంపేస్తే మిగతా వాళ్ళందరూ నీ మిగతా కొడుకులు 99 మంది కూడా సేఫ్గా ఉంటారు, ఈ నుక్కుని చంపేయండి అని. కానీ కొడుకుని చంపుకోవడానికి ఎవరికే కానీ ఇష్టం ఉండదు. అందులో కొన్ని నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా కూడా ఉంటుంది దుర్యోధన జాతకంలో. సచ్చే వరకు గ్రహాలన్నీ అనుకూలంగానే ఉంటాయి దుర్యోధనునికి. యుధిష్ఠిరుడు గుడ్డివాడైనప్పటికీ గుడ్డి వాళ్ళకి బుర్ర బాగా పనిచేస్తూ ఉంటుంది, చాలా తెలివిగా ఆలోచిస్తారు వాళ్ళు. మహాభారత యుద్ధానికి ముందుకు పోయింది జ్యోతిష్యాన్ని చూసుకొని ముందు పోయి ఉంటారు. పిలిపించి జ్యోతిషులు ఎట్లుంది ఈ యుద్ధంలో ఎవరి వైపు ఉంది గెలుపు అంటే కన్నా ఎక్కువ దుర్యోధన వైపే ఉంటుంది. దుర్యోధనకి సచ్చే వరకు గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి. మళ్ళా 10 రోజులైన తర్వాత భీష్ముడు ఎప్పుడైతే కింద పడిపోతాడో అప్పుడు ధృతరాష్ట్రునికి డౌట్ వస్తుంది. ఆ జ్యోతిషిని పిలిపిస్తాడు, సంజయ్ని పిలిపిస్తాడు. ఒరే ఏంట్రా మీరు యుద్ధం మేమే గెలుస్తామన్నారు, గ్రహాలన్నీ దుర్యోధనకి అనుకూలంగా ఉన్నాయన్నారు, ఏం జరుగుతుందంటే కన్నా మళ్ళా వాళ్ళకి చూస్తారు జ్యోతిషులు. చూస్తే అయ్యో ఈ గ్రహాలని కంట్రోల్ చేసేవాడు అటువైపు ఎవరో ఒకడు ఉన్నాడప్పా అంటారు. అప్పుడు పక్కలోని విదురుడు ఉంటాడు, ఆ ఎవడు కాదప్ప కృష్ణ పరమాత్ముడే ఆయన ఎటువైపు ఉంటాడో ఆడ గ్రహాలు కూడా ఏమి పనిచేయవు అని చెప్పేసి. అందుకే ఎక్కువ వాస్తుల గురించి దాని గురించి భయపడి ఎంత బెదిరిస్తారు ఈ కాలంలో. వాస్తు శాస్త్రం అది సరిలేదు, ఆ మూల సరిలేదు, ఈ మూల సరిలేదు, కష్టాలు ప్రతి ఊరికి వస్తాయి, కష్టాలు ప్రతి ఊరి జీవితంలో వస్తాయని చెప్పేసి ఆ వీక్నెస్ను పట్టుకొని నీ ఇంట్లో వాస్తు బాగలేనందుకు నీ కష్టాలు వచ్చాయని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎన్ని మూలలు ఈ మూల పీకి అది పెట్టిస్తారు, అది పెట్టేసి ఇది పెట్టిస్తారు. ఏమీ అవసరం లేదు.
పరమాత్మని భక్తి చేయండి, కృష్ణ పరమాత్మని గట్టిగా పట్టుకోండి. ఏ గ్రహాలు కూడా దరిదాపులకు రాలేవు. అన్ని ముహూర్తాలు, గ్రహాలు అన్ని దుర్యోధనునికి అనుకూలంగా ఉన్నా కూడా యుద్ధాన్ని గెలవలేకపోయాడు. పాండవుల వైపు అంతా ఏ గ్రహాలు అనుకూలం లేకపోయినా ఒక పరమాత్ముడు అటువైపు ఉన్నాడు కాబట్టి వాళ్ళు గెలిచినారు. కాబట్టి దుర్యోధను ఇలా పాజిటివ్ ఉంటుంది కాబట్టి దుర్యోధను చంపుకోవడానికి చిన్న వయసులో ఇష్టపడడు ధృతరాష్ట్రుడు. ఏదో ఒకటి చేసి నా కొడుకులు నాకు కావాలంటే సరేలే నీ ఇష్టం అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. అట్లా వాళ్ళు ఒక 100 మంది పుడతారు. ధృతరాష్ట్రునికి ఒక వేశ్యకు కూడా వికర్ణుడని ఒకడు పుడతాడు, ఒక కూతురు కూడా ఉంటుంది కౌరవుల పైకి. ఇలా వీళ్ళ వంశవృష్టి గురించి మహాభారతం గురించి వస్తుంది. ఇంకా కొద్దిగా మెయిన్ స్టోరీ గురించి చెప్తారు, అది మనము రేపటి సెషన్లో మనం దాని గురించి విచారణ చేద్దాం. ఇంతటితోటి నా యొక్క వాక్ పుష్పాంజలిని అధిష్టాత్రి దేవుళ్ళైన రామలింగేశ్వర స్వామికి సమర్పిస్తున్నాను. నమో నారాయణ. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.